యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏ నా కొడుకు గదిలోకి నేను రాకూడదా ఏంటి? ఎందుకు రాకూడదు? బీరువాలో ఏముంది చూస్తున్నావు కదా అని అడుగుతున్నాను. లక్ష్మీదేవి విగ్రహం ఉంది, దాన్ని శుభ్రం చేయాలి. సౌభాగ్య లక్ష్మి వ్రతం చేయాలి. చాలా దానికి ఎందుకు అంత కోపం చెప్పు? దయచేయండి. అత్తయ్య, అత్తయ్య, ఏంటి ఏంటి మీరేం చేస్తున్నారు సామ్రాట్ గదిలో? గాడిదలు కాస్తున్నాను. నువ్వెందుకు వచ్చావో అది చెప్పు. అత్తయ్య, ఇది ఎన్నో నెల? ఇది అడగడానికా వచ్చావు? 11వ నెల. ఏంటి ఇప్పుడు? అది కాదత్తయ్య, నాకెన్నో నెల? నీ కడుపు నీకు తెలీదా? 8 దాటుతున్నాయి. మరి ఇప్పుడెందుకు అత్తయ్య కడుపులో తిప్పడాలు, కళ్ళు తిరగడాలు? అత్తయ్య, నాకు భయంగా ఉంది అత్తయ్య. కొంపలేం మునిగిపోవు. పోయి కళ్ళు మూసుకుని పడుకో. నిద్ర రావట్లేదు అత్తయ్య. నేనొచ్చి జోలపాడినా? అది కాదత్తయ్య. ఏది కాదే? ఎందుకు నా ప్రాణం తీస్తావు? 4 మాత్రలు మింగి ఓ గ్లాస్ పాలు తాగి పడుకో పో. తగ్గిపోతుందా? నేను డాక్టర్ని కాదే తల్లి. సరే సరే. అత్తయ్య, అయ్యో మళ్ళీ ఏంటే? ఏం లేదులేండి. అయ్యో భగవంతుడా. మన ఓవర్ యాక్టింగ్తో అత్తయ్య గారికి ఓ రాయి వేసాం. వర్కౌట్ అవుతుందా, బెడిసి కొడుతుందా? డిసప్పాయింట్ కాకరా రోహిత్. ఇంకా 90,000 నువ్వు 90,000 అధిపతివిరా. బాబు, అత్తయ్య గారు ఏంటి మీరిలా? అవుట్ హౌస్ లోనూ లేవు, ఇంటి చుట్టుపక్కల లేవు. ఇక్కడేం చేస్తున్నారు? ఎక్కడుంటే నీకేంటి? ఏమైనా తెచ్చావా లేదా అది చెప్పు. అదే అత్తయ్య గారు, నాకు వేరే ధ్యాస లేదు. వ్యాపారం, ఎదుగుదల, ప్రశంసలు, ఎలా 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 అదే ఆలోచిస్తున్నాను. దానికంత ఆలోచన ఎందుకు బాబు? ముందు ఒక చిన్న మెస్తో మొదలుపెట్టు. అంటే నా చేతులతో మీ పరువుని పలావ్ చేసి పబ్లిక్కి పెట్టమంటారా అత్తయ్య గారు? అదేంటి బాబు, నువ్వు చెప్పినట్టు నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తే ఏమొస్తుంది నా బొంద? ఒట్టి చేతులు ఊపుకుంటూ వచ్చావు. దీక్ష, పట్టుదల, కృషి ఇవన్నీ నా ప్రాణాలు అత్తయ్య గారు. అవన్నీ వద్దు బాబు, చెప్పింది విను. ఎప్పుడెప్పుడు వ్యాపారం చేయాలా, ఎప్పుడెప్పుడు ఎదగాలా, ఎప్పుడెప్పుడు బావగారితో శాల్వా కప్పించుకోవాలా అని మనసు ఊబిళ్ళు ఊరుతుంది అత్తయ్య గారు. మరీ అంత యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. అనుమానం వస్తుంది. చూడు బాబు, సంపాదించాలని ఆశ ఉంటుంది, ఎదగాలని కోరిక ఉంటుంది, కానీ పెట్టుబడి. అయ్యో అత్తయ్య గారు, బావగారు నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారు, మీరు మర్చిపోయారేమో. అది మర్చిపోలేదు. 1,00,000 రూపాయలకి చీర కూడా రాదన్నావుగా.
చీర రాకపోతే ఏంటి అత్తయ్య గారు? కాకా హోటల్ వస్తుందిగా. సరే, ఆ 3 లక్షలు నేనిస్తాను బాబు. అత్తయ్య గారు 3 లక్షలు మీరిస్తారా? అంత గట్టిగా అరవకయ్యా. మెల్లగా మెల్లగా, ఎవరైనా వింటారు. 3 లక్షలు మీరిస్తారా? ఆ, నేనే బాబు, కానీ నా దగ్గర కూడా అంత డబ్బు లేదు. వద్దులేండి అత్తయ్య గారు, కాకా హోటలే పెట్టుకుంటాను. అరే, అది కాదు బాబు. నా నగలు ఇద్దామంటే అది లాకర్లో ఉంది. అది బయటకు తీస్తే వాడికి తెలిసిపోతుంది. కానీ ఇక్కడ నీకు డబ్బు అవసరం ఉంది. ఛాన్సే లేదు. అందుకే నేను నీకు సాయం చేస్తాను. ఆ, ఎలా అత్తయ్య గారు? ఇదిగో ఈ ఫోటోలో ఉన్న నగలు చూడు. ఈ ఫొటోస్తో డబ్బెలా వస్తుంది అత్తయ్య గారు? ఫోటోలతో రాదయ్యా, బీరువాలో నగలున్నాయి. అంటే ఫోటోల్లో ఉన్న నగలు చూపిస్తే డబ్బిచ్చేస్తారా? అయ్యో, నువ్వెక్కడ దొరికావయ్యా నా కూతురు ప్రాణానికి? హన్మకొండ ఇన్స్టిట్యూట్లో. హ, సంతోషించలే గాని చెప్పింది విను. చెప్పండి చెప్పండి. ఈ నగల ఫోటోలు తీసుకెళ్ళి ఎవ్వరికి తెలియకుండా వీటికి డూప్లికేట్ చేయించుకుని తీసుకురా. ఆహా, అవి తీసుకొస్తే నీకు ఒరిజినల్ నగలిస్తాను. అవి తీసుకెళ్ళి అమ్మిస్తే డబ్బు వస్తుంది. దాంతో వ్యాపారం చేయి బాబు. అత్తయ్య గారు, ఈ ఫోటోలు నగలు, ఈ డూప్లికేట్లు అమ్మేయడాలు ఇవన్నీ వింటుంటే భయంగా ఉంది. నేనెప్పుడు ఇలాంటివి చేయలేదు అత్తయ్య గారు. అవును మరి, నాకు మాత్రం రోజు అదే పని. సారీ అత్తయ్య గారు, నేను చిన్నపిల్లాన్ని కదా. ఉమ్. వెళ్ళి చేయించుకుని రావయ్యా. మీరు దేవత అత్తయ్య గారు, దేవత. ఇదంతా నా కూతురు కోసం చేస్తున్నానయ్యా. నువ్వు బాగుపడకపోతే బాగోదు చెప్తున్నా. అలాగే. చూడు, ఈ విషయం శాన్వి కూడా తెలియకూడదు. మీ మాటే నా పాట అత్తయ్య గారు. ఉమ్. అత్తయ్య గారు, ఆ? ఒకసారి ఫోన్ ఇస్తారా? నా ఫోన్లోకి షేర్ చేసుకుంటాను. ఉమ్. దేవుడా. ఇదిగోండి. ఉమ్. రోహిత్, నువ్వు గొప్పడివిరా. ఏమండి, బ్యాగ్ ఇట్లా వేయండి. ఏమండి, గ్రీన్ టీ. నాకు అక్కర్లేదు. మాట ఏదో నాతోనే చెప్పొచ్చు కదా. అక్కర్లేదన్న మాట కూడా నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. హలో, చెప్పు బాబు. అదే క్రేన్ గ్రూప్ వాళ్ళకి మనం ఇవ్వాల్సిన బడ్జెట్ ఫైల్ కావాలి బాబు. నాకు గుర్తుంది రాంగు, అందుకే నాతో తెచ్చుకున్నాను. అది ఈరోజు వాళ్ళకి అందచేయాలి బాబు. 1 అవర్లో వచ్చి తీసుకెళ్ళు. అలాగే బాబు, ఉంటాను.
ఇవన్నీ అవసరం లేదని నాతో చెప్పుడు కూడా మీకు అవసరం లేదంటారు. గంతగాంతన్నైపోయినా చెప్తా. ఈ ఫైల్ తీసి దాచి పెడతా. గప్పుడు నాతోటి ఎట్లా మాట్లాడుకుని ఉంటారో చూస్తా. కాఫీ తీసుకో. ఇదిగోండి తమరి కాఫీ. అబ్బాయి వచ్చాడా భవాని? వచ్చారు మావయ్య గారు. ఫైల్ ఇక్కడే పెట్టానే, కనిపించట్లేదేంటి? ఇప్పుడు ఎట్లయినా నాతోటి మాట్లాడాలి. గా ఫైల్ గురించి నన్ను అడగాలి. ఇందాకిక్కడే ఫైల్ పెట్టాను, ఇప్పుడు కనిపించట్లేదు. ఫైల్ ఏది? నిన్నే అడిగేది, ఫైల్ ఎక్కడా? చూడు, అనవసరంగా ఇరిటేషన్ తెప్పించుకో. మర్యాదగా ఫైల్ ఎక్కడుందో చెప్పు. గీ ఇంట్లో బొమ్మల్ని ప్రశ్నించేటోళ్ళున్నారేమో గాని జవాబు చెప్పే బొమ్మలు ఏడుండవు. అది చాలా ఇంపార్టెంట్ ఫైల్. ఎక్కడ పెట్టావో ఫైల్ తీసుకురా, లేదంటే... ఏ బొమ్మ, ఇంటున్నవేంది? గట్ల గుడ్లప్పగించి చూస్తున్నావు? ఫైల్ కావాలంట ఇయ్యు. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఆ ఫైల్ తీసింది నువ్వేనని నాకు తెలుసు. అనవసరంగా ఇష్యూ చేయకు. ఫైల్ ఇవ్వు. గిదేం లొల్లి సారు? ఏదన్నుంటే గా ఫైల్ కనిపించకపోతే నన్ను అడగాలే. గంతేగాని బొమ్మ ఫైల్ ఇయ్యి, బొమ్మ ఫైల్ ఇది అంటే బొమ్మ ఫైల్ ఇస్తుందా ఏంది? ఏంది బయటికి కూతుండ్రు? ఫైల్ పంచాయతీ హాల్లో పెడతారా ఏంది? అయ్యో! అమ్మా, ఇక్కడే ఉన్నాను నాన్న. ఏమైంది? నా ఫైల్ ఏది? ఫైలా? బడ్జెట్ ఫైల్ తీసుకొచ్చి రూమ్ లో పెట్టాను. అసలు నేను నీ గదికే రాలేదే. ఆ ఫైల్ గురించి నాకేం తెలుసు? ఫైల్ తీసింది, దాచిపెట్టింది నువ్వేనని నాకు తెలుసు. నాతో ఆటలాడుకో. సామ్రాట్, ఏమంటున్నావురా? ఆ ఫైల్ మీ అమ్మ దాచడం ఏంటి? ఏంటి భవాని? అదే కదండి నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి జిమ్మిక్కులు చేస్తే తెలుసుకోలేననుకుంటున్నారా? రూమ్ లో పెట్టిన ఫైల్ 10 నిమిషాల్లో ఎలా మాయమవుతుంది? మీకు అర్థం కాలేదత్తయ్య. ఆ ప్రశ్న మీకు కాదు, శ్రీవల్లికి. అవునా నాన్న? ఫైల్ ఇమ్మంటే అందరూ నాటకాలు ఆడుతున్నారా? అది ఇప్పుడు చాలా అవసరం. ఏంటే వాడలా అడుగుతుంటే బెల్లం కొట్టిన రాయిలా అలాగే నించునున్నా? ఫైల్ అంట ఎక్కడ పెట్టావు? నాకే మెరకత్తమ్మా, నన్ను అడుగుతారు. నేను చూడలే. చూడలేదంట నాన్న. చూసే ఉంటుంది, ఆ ఫైల్ తీసే ఉంటుంది.
నువ్వు కాక ఆ రూమ్కి ఎవరెళ్తారే? ఆ ఫైల్ ఏదో ఇచ్చేయి. గీతిందత్తమ్మ గిల్లొల్లి నాకు తెలియదు. నేను తీయలే అని చెప్తున్నా కదా. అయితే రూమ్లో పెట్టిన ఫైల్ ఎక్కడికి వెళ్తుంది? రెక్కలొస్తాయా? నానా నువ్వు కోప్పడుకు, నేను అడుగుతాను కదా. ఏయ్, ఇలా రావే. ఏమే, ఎందుకు ఇలా చేస్తున్నావే? ఫైల్ కనిపించకపోవడం ఏంటి? నువ్వు తీయలేదని చెప్పడం ఏంటి? నువ్వే తీసావని వాడంత గట్టిగా చెప్పడం ఏంటి? ఏంటే, ఎందుకే వాడి కోపం తెప్పిస్తున్నావు? అరే గిది విచిత్రంగా ఉంది. ఆయన ఫైల్ పోతే బొమ్మని అత్తమ్మని అడిగితే దొరుకుతుందా? నన్ను అడగమనుండ్రి, లెంకిస్తా కదా. నాకు తెలుసు కొందరి ఎత్తులు జిత్తులు. మాట కలపడానికి ఫైల్ దొంగిలిస్తే మాట కలపలేరు, మనసు గెలుచుకోలేరు. అమ్మా వల్లి, ఏంటమ్మా ఇది చిన్నపిల్లలాగా? అంత ఇంపార్టెంట్ ఫైల్తో ఈ గిల్లి కజ్జాలేంటి? శ్రీవల్లి, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. ఆ ఫైల్ ఎక్కడ పెట్టావో చెప్పు, అది చాలా అవసరం. ఏది అవసరమో ఏది అనివార్యమో తెలిసిన మనిషి అయితే ఇలా ఎందుకుండేది? ఏది విలువైందో దాని వెనుకున్న కష్టం ఏంటో తెలుసుంటే నాతో ఆడుకుంటుందా? 10 కోట్ల బడ్జెట్ ఫైల్ దాచి తమాషా చేస్తుందా? ఏంటి వాడు చెప్తోంది నీ గురించి అనుకుంటున్నావా, లేకపోతే మా గురించి అనుకుంటున్నావా? అంటే వాడేమీ అనలేడనా? ఏమీ చెయ్యలేడనా? ఏంటి నీ ధైర్యం? ఆయనతోటి ఆడుకునేంత ధైర్యం వెళ్ళే. ఆయన ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన కూడా లే. అయితే ఆ ఫైల్ ఎక్కడుందో తీసుకురా. భగవంతుడా, ఏదో జరుగుతుందనుకుంటే ఇంకేదో జరిగిందేంది? ఇప్పుడేం చేయాలి? అమ్మా, ఫైల్ తెచ్చి ఇస్తుందా లేదా? ఏవండి, నేను ఫైల్ ఇస్తుందా లేదా? విలువలు తెలియని మనుషులు ఏం చేసినా, ఎన్ని ప్లాన్స్ వేసినా కలలో కూడా దగ్గరికి రాలేరు. అయిందా? ఇప్పుడు బాగా అయిందా? వాడు శిక్ష వేశాడు, అన్యాయం చేశాడు అని లబోదిబ్బం అన్నావు. ఇప్పుడు చూడు. లవంగం, ఆ ఫైల్ కోసం నువ్వు రావద్దు. అదేంటి బాబు, నేను బయలుదేరుతున్నాను. ఫైల్ లేదు బాబు. పోయింది, సిస్టంలో ఉందిగా. ఇంకో కాపీ తీసుకో. సారీ బాబు, ఫైల్ అంతా రెడీ అయింది కదా అని ఎరేజ్ చేసేసాను. అరెస్ట్ చేసావా? అవును బాబు. ఫైల్ వాళ్ళ కంపెనీకి చేరకముందే అరెస్ట్ చేయడం ఏంట్రా, ఇడియట్? అంటే బాబు, అనుకోకుండా అలా. యూజ్లెస్ ఫెలో. క్షమించండి, ఏదో మీ మాట దొరుకుతుందని గట్ల చేసినా గాని ఇంకా ఫైల్ అంత ఇంపార్టెంట్ అని నాకు తెలవలే. ఫైల్ ఎరేజ్ అయిందని మీరేం టెన్షన్ కాకుండ్రి. ఫైల్ ఇచ్చినా కదా.
నన్ను అర్థం చేసుకొని వాళ్ళ ఐడియాతో వచ్చిన 10 కోట్ల కాంట్రాక్ట్ని వదులుకున్నవాణ్ణి. ఆఫ్టర్ ఆల్ ఈ ఫైల్ ఎంత? నా ఆలోచనని అందుకొని వాళ్ళు, నా సహనాన్ని పరీక్షించే వాళ్ళు తిరిగిచ్చేది ఏదైనా, అది ఫైల్ అయినా మనసైనా నా కాలి ధూళితో సమానం.